హైదరాబాద్లోని ఒక 20 అంతస్తుల భవనంలో రాత్రి సెక్యూరిటీ గార్డెన్ గా అర్జున్ పనిచేశాడు. ఒక రాత్రి 12 గంటలకు అతను సీసీటీవీ స్క్రీన్ చూస్తుండగా లిఫ్ట్ లో ఒక చిన్న అమ్మాయి ఒంటరిగా నిలబడి ఉంది. ఆమె ఏ బటన్ కూడా నొక్కలేదు. అయినా లిఫ్ట్ 1వ ఫ్లోర్ కి ఆగుతూ పైకి వెళ్తూనే ఉంటుంది. 5వ అంతస్తు, 9వ అంతస్తు, 14వ అంతస్తు, 20వ అంతస్తు చేరుకున్న వెంటనే తలుపులు తెరుచుకుంది. కానీ బయట ఎవరూ లేరు. కొన్ని సెకండ్ల తర్వాత ఆ అమ్మాయి కెమెరా వైపు చూసి చిరునవ్వు నవ్వింది. అప్పుడే వీడియో ఒకసారిగా బ్లాక్ అయ్యింది. వెంటనే అర్జున్ పైకి వెళ్లి చూశాడు. లిఫ్ట్ ఖాళీగా ఉంది. మరుసటి రోజు అదే సమయంలో అదే సంఘటన మళ్ళీ జరిగింది. ఈసారి లిఫ్ట్ లో ఒక వృద్ధుడు కనిపించాడు. అతను కెమెరా వైపు చూస్తూ ఒక చిన్న సంగీతం వినిపించాడు. దానిపై ఒక మాట మాత్రమే ఉంది. ఏమని అంటే డోంట్ ఫాలో అని. ఆసక్తితో అర్జున్ లిఫ్ట్ లోకి ఎక్కాడు. లిఫ్ట్ తలుపులు మూసుకున్నాయి. బటన్లు ఏవి నక్కకుండా లిఫ్ట్ నెమ్మదిగా కిందకు వెళ్ళడం ప్రారంభించింది. కానీ డిస్ప్లేలో నెంబర్ కనిపించలేదు. కేవలం 1 2 3 అని మారాయి. భయపడిన అర్జున్ ఎమర్జెన్సీ బటన్ నొక్కాడు. లిఫ్ట్ ఒకసారిగా ఆగిపోయింది. తలుపులు తెరుచుకోగానే అతడు బయటకు పరిగెత్తాడు. కానీ బయట తన భవనం లేదు. పూర్తిగా ఖాళీగా ఉన్న చీకటి కారిడార్ మాత్రమే కనిపించింది. దూరంలో అదే చిన్న అమ్మాయి నిలబడి ఉంది. ఆమె నెమ్మదిగా చేతితో వెనక్కి వెళ్ళిపో అని సైకిల్ చేసింది. అప్పుడే అర్జున్ కళ్ళను బిగిగా మూసుకున్నాడు. మళ్ళీ తెరిచేసరికి అతను గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాడు. సీసీటీవీ రికార్డ్ చూస్తే ఆశ్చర్యకరమైన విషయం కనిపించింది. తను లిఫ్ట్ లోకి వెళ్ళిన తర్వాత కేవలం 60 సెకండ్లు మాత్రమే గడిచాయి. కానీ అతని చేతికి వాచ్ మాత్రమే 6 గంటలు ముందుకు వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి ఆ భవనంలో రాత్రి 12 గంటలకు లిఫ్ట్ ఎక్కడానికి ఎవరు సాహసం చేయలేరని చెబుతూ ఉంటారు. కానీ మరుసటి రోజు మళ్ళీ ఫుటేజ్ని మళ్ళీ ఇంకొకసారి చూశాడు. అందులో ఒక విచిత్రమైన విషయం కనిపించింది. లిఫ్ట్ తలుపులు మూసుకునే ముందు బయట గోడపై ఒక నెంబర్ మెరుస్తుంది, 27. ఆ భవనంలో మొత్తం 20 అంతస్తులు మాత్రమే ఉన్నాయి. 27 అంతస్తు ఎక్కడిది? ఆ సందేశంతో పాత రికార్డులు వెతికాడు. 15 సంవత్సరాల క్రితం అక్కడ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 7 కనిపించకుండా పోయారని వార్తలో ఉంది. వాళ్ళ పేర్ల జాబితాలో ఒక చిన్న అమ్మాయి ఫోటో కూడా ఉంది. అదే అమ్మాయి తన లిఫ్ట్ లో చూస్తుంది. ఆ రాత్రి ధైర్యం చేసి మళ్ళీ అర్జున్ లిఫ్ట్ లోకి ఎక్కాడు. ఈసారి డిస్ప్లే పై నేరుగా 27 అని చూపించింది. తలుపులు తెరుచుకోగానే పొడవటి కారిడార్ కనిపించింది. గోడలపై పాత ఫోటోలు వేలాడుతూ ఉన్నాయి. ప్రతి ఫోటోలో ఒకే వ్యక్తి ఉన్నాడు, అర్జున్. కానీ వేరే వేరే సంవత్సరాల్లో. చివరి ఫోటో కింద ఒక తేదీ రాసి ఉంది. అది రేపటి తేదీ. అతను భయంతో వెనక్కి పరిగెత్తాడు. అప్పుడే ఆ చిన్న అమ్మాయి అతని చేతిలో ఒక పాత తాళం చెవి పెట్టి చెప్పింది, ఈ తలుపులు తెరవకు, లేదంటే అందరూ తిరిగి వస్తారు అని అన్నాక అర్జున్కి ఏ అర్థం కాపోయినా కానీ ఆ తాళం చేతుల్ని గట్టిగా పట్టుకున్నాడు. అంతలో లిఫ్ట్ అలారం గట్టిగా మోగింది. కళ్ళు మూసుకొని తెరిచేటప్పటికి అతను గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాడు. కానీ అతని చేతిలో అదే పాత తాళం చెవి మాత్రమే ఉంది. ఆ తాళం చెవి నిజంగా ఏ తలుపుతో, అది తెరిస్తే ఏమవుతుందో అని అనుకున్నాడు. ఆ తర్వాత అది ఇంకా ఒక రహస్యంగానే మిగిలిపోయింది. సో మీకు ఈ స్టోరీ ఇంకా కావాలనుకుంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. నేను మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంకా వెళ్తే ఇంకా బాయ్.